ప్రభాస్ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదు అనేటటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ప్రభాస్ ఈ సినిమాకి ప్రాణం. నిజంగా అంటే మనం అతిశయోక్తి కాదు కానీ ప్రభాస్ క్యారెక్టర్ కానివ్వండి, ప్రభాస్ నటించిన విధానం కానివ్వండి అద్భుతం, నభూతో నభవిష్యం. ఆయన అంత అద్భుతమైన నటన మరో సినిమాలో చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అవునా? అంత పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ యాక్టర్. నిజంగా దేవుడు పంపించిన వ్యక్తి, పోనీ దేవుడో పరమేశ్వరుడో శివుడు మామూలు మనిషిలాగా మన మధ్య తిరిగే వస్తే ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది అసలు అద్భుతం. ఆయన డైలాగ్ చెప్తుండే ఆడిటోరియం, అసలు అక్కడ థియేటర్ లో ఆ బేస్ వాయిస్ ముందు అసలు అందరు తేలిపోయారు. ప్రభాస్ ముందు అసలు నిలిచిన వాళ్ళు ఎవరు లేరు. అది మోహన్ బాబు గాని మరొకళ్ళు గాని పూర్తిగా తేలిపోయారు. ఆ స్వరంలోంచి ఆ డైలాగ్ వస్తుంటే అలా మైమరిచిపోతాం. ఆడియన్స్ రియాక్షన్ అసలు మైండ్ బ్లోయింగ్, స్పెల్ బౌండ్ అంటారు కదా. ప్రభాస్ ఉన్నంతసేపు అది 15 నిమిషాలు 25 నిమిషాలు తెలియదు కానీ మొత్తానికి అద్భుతం. ఆయన క్యారెక్టర్ ఉన్నంత వరకు అద్భుతం. బహుశా ఇంకా బాగా చేయించుకోవచ్చేమో కానీ చేయించింది మాత్రం అసలు ప్రభాస్ తన క్యారెక్టర్ తోటి ఒక్కసారిగా అలా వెళుతున్న సినిమాని అలా లేపైన కూర్చోబెట్టాడు.